హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ తేజస్వి. సినిమా ఇండస్ట్రీలో యాక్టర్లకు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒక సమయంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజకు ఓ స్టార్ డైరెక్టర్ అప్పట్లో సెట్స్లో చుక్కలు చూపించారట. మరి ఆయన ఈ హీరోయిన్తో ఎందుకు అలా బిహేవ్ చేశాడనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో మెరుస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు సీనియర్ హీరోలైన కృష్ణ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారితో రొమాన్స్ చేసింది. ఇప్పుడు మాత్రం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కనిపిస్తోంది. ఇంద్రజ టాలెంట్ చూసి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అమ్మ దొంగ మూవీలోకి హీరోయిన్గా తీసుకున్నామన్నారు డైరెక్టర్ సాగర్. ఆ సినిమా హిట్తోనే హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత మరో మూవీలో కూడా ఆమెకి అవకాశం ఇవ్వాలనుకున్నారట. అందుకే మళ్ళీ తన కృష్ణతో జగదేక వీరుడు అనే సినిమా చేస్తున్న సమయంలో ఇంద్రజని తీసుకున్నామని చెప్పారు. అయితే అప్పట్లో ఆ సినిమాలో సీనియర్ నటి కేఆర్ విజయ్ కూడా నటించారని, ఈ హీరోయిన్లు ఇద్దరిని సెట్స్కు తీసుకొచ్చే విషయంలో ఇంద్రజ పొగరుగా వ్యవహరించిన తీరు గురించి బయట పెట్టారు ఈ సీనియర్ డైరెక్టర్. సీనియర్ నటి విజయ్ను రప్పించడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని మేనేజర్కి చెప్పగా ఆమె మాత్రం తనకు ఫ్లైట్ ఎందుకు, ట్రైన్ బుక్ చేయండి వచ్చేస్తాను అని సింపుల్గా చెప్పేశారట. ఆమె మంచితనానికి ఆశ్చర్యపోయిన ఈ సీనియర్ డైరెక్టర్ సాగర్ ఆమెతో పాటే ఇంద్రజకి కూడా ట్రైన్ టికెట్ బుక్ చేయమని చెప్పారట. కానీ ఆ సమయంలో మేనేజర్ దగ్గర ఇంద్రజ పొగరుగా మాట్లాడి మొండికేయడంతో మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు డైరెక్టర్. ఇంద్రజ ప్రవర్తించిన తీరుతో చిరాకు వచ్చిన డైరెక్టర్ సాగర్ సెట్స్లో అందరికీ ఇంద్రజతో ఒక్కరు కూడా మాట్లాడకూడదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. దీంతో 3 రోజుల పాటు ఆమెతో ఒక్కరు కూడా మాట్లాడలేదట. ఆ తర్వాత ఇంద్రజ ఏడుస్తూ డైరెక్టర్ సాగర్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పిందట. దాంతో ఆయన మీకు గుర్తింపు వచ్చిందే అమ్మ దొంగ మూవీ వల్ల. ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు? నీ మీద ఉన్న మంచి అభిప్రాయం కాస్త పోయింది అని ఇంద్రజను మందలించినట్టు సాగర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.